హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఉదయం మనకి పువ్వులతోటి డే అయితే స్టార్ట్ అవుతుందండి. ఎక్కువగా మనం వాకింగ్ చేసేప్పుడు కానీ ఫ్లవర్స్ అవి తీసుకొచ్చుకోవటం, దేవుడి కోసం అన్నట్లుగా కట్టుకోవటం అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలానే నేను కూడా అమ్మ పువ్వులు పంపించింది, కనకాంబరాలు, అవన్నీ కట్టేసుకుంటున్నాను. తర్వాత నెయ్యి తమలపాకులు వేసి కాస్తున్నానండి. నేను ఎవ్రీ 10 డేస్కి ఒకసారి, అంటే మంత్లీ 3 times 10 డేస్కి ఫిల్ చేసేసుకుంటానన్నమాట. పాలపైన మీగడ ఉంటుంది కదా, దాన్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 10 డేస్ తర్వాత ఎవ్రీ సాటర్డే ఈ విధంగా మొత్తం మీగడంతా కూడా కలెక్ట్ చేసుకొని మిక్సీలో కానీ బీటర్తో కానీ బీట్ చేసేసుకొని తమలపాకులు వేసి కాస్తున్నానండి. ఒక్కొక్కసారి కరివేపాకు, మునగాకు ఒకసారి, తమలపాకు ఒకసారి కాస్తున్నా. మనకి శ్రావణ మాసం ఇవన్నీ వస్తున్నాయి కదా పండగలు, పూజలకి అలా తమలపాకు వేసి కాస్తే శ్రేష్టం అంటారు. అలా ఇదంతా కూడా ఏదైనా దేవుడు ప్రసాదాలు అవి చేయటానికైతే ఉపయోగిస్తానండి. ఇదంతా వేరే బౌల్లో ఇలా బాక్స్లో అయితే కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. మనకి గణేష్ చతుర్థి వీటన్నిటికీ కూడా ఈ తమలపాకు నెయ్యితోటి వేస్తే చాలా మంచిదన్నమాట. ఎవరైనా సరే ఎప్పుడైనా ఈ తమలపాకు ఏంటంటే మనకి జీర్ణశక్తిని పెంచుతుంది, ప్లస్ కొంచెం వాతం ఇలా ఉన్నా కూడా చిన్నపిల్లలకి తమలపాకులు అలా రసం కూడా వేస్తారనమాట. చిన్నప్పుడు పొట్ట పైన అలా వేయటం అలా కూడా చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి పనసకాయ తీసుకున్నానండి. యాక్చువల్గా దీన్ని బిర్యానీ చేద్దామని అయితే తెప్పించానమాట. లాస్ట్కి మొత్తం బిస్కెట్ అయిపోయి బిర్యానీ ప్లేస్లో పనస తొనలు తినాల్సి వచ్చిందనమాట. ఆముదం అది పూసుకోవాలి ఫస్ట్ మనం, ఎందుకంటే చేతులకి మనకి బంకగా ఇది కట్ చేసినప్పుడు మొత్తం కూడా పాలలాగా వస్తాయన్నమాట. అది పచ్చిది కానీ పండుది కానీ మనం కట్ చేసేప్పుడు చేతులంతా అరచేతులకి ఫింగర్స్కి అన్నిటికి కూడా ఆముదం రాసుకున్నామంటే తర్వాత మనం కొంచెం సోప్ వేసి క్లీన్ చేసుకుంటే చేతులంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ మనం నిలువుగా కోసామనుకోండి, ఎక్కువ క్వాంటిటీలో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలన్నా కూడా కుదరదనమాట ఆ పొడవు ముక్క. అందుకని నేను మామూలుగా అయితే నిలువుగానే కట్ చేస్తారు పనసకాయ, బట్ మేము ఒకే రోజు తినలేం కాబట్టి అలా 2 times 3 times చేసుకునేలాగా 3 partsగా డివైడ్ చేద్దామని ఒక పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నానండి. తొడిమ వైపు ఉంది కదా, అది మన దగ్గర ఏదైనా రఫ్ చాకు ఉంటే తీసుకొని, ఏ సైజు పనసకాయ అయినా సరే అండి, పెద్ద కత్తులు చాకులు అవేమీ అవసరం లేదు. ఈ పనసకాయలో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. షుగర్ వాళ్ళు తినచ్చు, అంటే ఎక్కువ కాకపోయినా తక్కువ క్వాంటిటీలో హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్కి కానీ బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ పనసకాయని తీసుకోవచ్చు అనమాట. కొంచెం వాతం ఒళ్ళు అలా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, లోపల సీడ్స్ విత్తనాలు ఉంటాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఈ పనసకాయ విత్తనాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. వీటిని మనం కర్రీలా కూడా వండుకోవచ్చు అనమాట. టమాటా ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా కట్ చేసేసుకున్నాను. మొత్తం హాఫ్ పార్ట్గా అయితే చిన్నగా, చాలా టైం పడుతుందండి. మనం నిదానంగా కట్ చేసుకోవాలన్నమాట, లేదంటే అది అటు ఇటు మొత్తం పాడైపోతుంది. చూసారు కదా, ఇలా ఒక పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. దీనిలోని సీడ్స్ అన్నిటినీ కూడా చక్కగా కూర్చొని, చూసారు కదా మనకు ఒక సామెత ఉంటుంది చిన్నప్పుడు, ఆల్రెడీ నేను రీల్ కూడా చేశానండి ఈ పనసకాయ గురించి. మనకి తండ్రేమో గరగర అంట, పీచు అంటే లోపల ఉంది కదా, ఆ పీచు అంతా కూడా తల్లి అన్నమాట. ఆ ముక్కలు ఉన్నాయి కదా తినేవి, అవి రత్నమాణిక్యాలు. అంటే తినటానికి బాగుంటుంది, ఆరోగ్యానికి, చూస్తానికి కూడా చక్కగా బంగారం కలర్లో వస్తాయన్నమాట ఈ పనసకాయ. మిగతా ముక్క అంతా కూడా ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత ఈరోజు ఆ పనసకాయ గింజలు ఉంటాయి కదా, అవి ప్లస్ పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. ఆ గింజల్ని తీసేసుకొని ఆ పక్కన పెట్టేసుకున్నాం. మనం బాయిల్ చేసేసి దానిపైన తోలంతా తీసి పక్కన పెట్టేసేసుకుంటే, ఇప్పుడు మనం ఈ బిర్యానీ పనసకాయనే కాదండి, ఏ బిర్యానీకైనా ఈ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. మిరియాలు, చెక్క, లవంగాలు, యాలుకలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాపత్రి, సోంపు, జీలకర్ర
ఇది అంతా కూడా డ్రై మసాలా. ఇందులో మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేసేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ వేసేసుకోవాలి. ఇది మనకి ఈ మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ దాకా కూడా, చలికాలం అయితే నెక్స్ట్ డే కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. కొబ్బరి యాడ్ చేస్తే తొందరగా మనకి స్మెల్ వస్తుందన్నమాట, కర్రీ కానీ ఏదో ఇలాంటి రైస్లు కానీ. ఇందులో అల్లం వెల్లుల్లి 2 యాడ్ చేసేసుకున్నాను. మెత్తగా దీన్ని కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటాను. తర్వాత నెయ్యితోటే చేస్తానండి నేను అన్ని వంటలు కూడా. నెయ్యి వేసుకొని అందులో మనం హోల్ గరం మసాలా అంటే లవంగాలు, యాలుక్కాయ, చెక్క ఈ 3 ఈ నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకున్నాక పనస తొనలు కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం ఫ్రై అయ్యంగానే ఆనియన్స్ వేసుకోవాలి, నిలువుగా కట్ చేసినవి. ఈ ఆనియన్స్ వేగటానికి కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. పన్నీర్ చూసారా, నేను ఇలా మాకు లోకల్లో డైరీ ఉంటుందన్నమాట. పన్నీర్ ఇవన్నీ కూడా లూజ్ అమ్ముతారు. మనకి బ్రాండెడ్ కంపెనీలు అలా కాకుండా అవి స్టోర్ ఉంటాయి కదా ఎక్కువగా. ఇదేంటంటే ఏ రోజుకి ఆ రోజు తయారు చేస్తారు. చక్కగా మనం ఎంత కావాలో అంత క్వాంటిటీ కట్ చేసేసుకొని పెద్ద పెద్ద ట్రేల్లో ఉంటాయన్నమాట, అవి మనకి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 1 kg 450 రూపీస్, హాఫ్ కేజీ వచ్చేసి 225 రూపీస్ పడుతుందన్నమాట. అంటే మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదు ఎక్కువ అన్నట్లుగానే కదండి, ఫ్రెష్గా వాడుకోవాలి అన్నట్లే కదా తీసుకుంది ఫ్రెష్ పన్నీరు. అందుకే నేను హాఫ్ కిలో తెచ్చుకున్నాను. ఎక్కువగా మేము ప్రోటీన్ అది, మా వారు నాన్ వెజ్ అది తిన్నారు కాబట్టి ఇందులో ఎక్కువగా అందుకేనండి నేను పన్నీర్ కానీ పనసకాయ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్ ఉండే వెజిటేరియన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నేనైతే నాన్ వెజ్ తింటాను, మా పిల్లలు కూడా తింటారనమాట. మా వారు రీసెంట్గా అయ్యప్ప మాల అది 5 times వేసుకున్నారనేసి ఆపేస్తాను అని అనుకున్నారట ఆయన. అందుకే ఆయన కోసం ప్రత్యేకంగా చేయాల్సి వస్తుంది. పిల్లలు వచ్చినప్పుడు నాన్ వెజ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి పన్నీర్ అండి. ఆయనకి మాకు వేరువేరుగా ఎందుకనేసి పన్నీరు పనసకాయ బిర్యానీ చేస్తున్నా. ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, టమాటో, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని కొంచెం కారం వేసేసుకొని బిర్యానీ రైస్ నానబెట్టుకోవాలి ఒక 1/2 hour. ఒక్క గ్లాస్కి 1.5 గ్లాసు, కొంచెం పాత బియ్యం అయితే 2 glasses పోసుకోవచ్చు అనమాట వాటర్. కారం కూడా ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి నేను వేసింది. రెడ్ కలర్గా ఉంటుంది, బట్ మనకంత స్పైసీ ఉండదనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 1/2 cup పెరుగు, 1/2 cup పాలు 2 యాడ్ చేసామంటే మనకి బిర్యానీ కమ్మగా ఉంటుందండి. తినేటప్పుడు కూడా చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ తీపిగా ఉంటుందన్నమాట. అంటే పెరుగు కొంచెం పుల్లటిది యాడ్ చేసినా మనం ఈ పాలు వేయటం వలన ఈక్వల్గా అయిపోయి చక్కగా కుక్ అవుతుంది, టేస్ట్ ఉంటుందన్నమాట. పనస తొనలన్నీ కూడా వేసింది నేను రావేనండి, అవి బాయిల్ ఏం చేయలేదు, చక్కగా కుక్ అవుతాయి. తర్వాత మనం ఇందాక వేసుకున్న పొడి మసాలాని గ్రైండింగ్ చేసేసుకొని అందులో కలుపుకోవాలి. దీంట్లో బియ్యం వేసిన తర్వాత రైస్ పోసేసుకొని చక్కగా మనం 15 minutes హై ఫ్లేమ్లో, 5 minutes మనం ఏదైనా ఐరన్ పాన్ పెట్టేసుకొని దాంట్లో పెట్టేసేసుకోవచ్చు. తర్వాత పెద్ద పెద్ద పీస్లేమో బిర్యానీలోకి వేస్తున్న, చిన్న సైజువి పన్నీర్ కర్రీ చేస్తాను. చూసారు కదా, పనస్తొనలతో పాటు ఆ పన్నీర్ కూడా ఒక 100 grams వేసుకున్నాను. చక్కగా ఇవి ఒక్క 2 minutes అలా కుక్ అయ్యే టైంలో రైస్ వేసేసుకోవాలి. ఫస్ట్ వాటర్ అయితే పోసుకోనండి, రైస్ వేసేసుకొని తరువాత వాటర్ పోసి మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బాస్మతి రైస్ బిర్యానీకి సరిపోతుంది. నార్మల్ అదే మనం సోనా మసూరి అలా చేసేప్పుడు వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యేప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి డెలికేట్గా ఉంటుంది కాబట్టి బాస్మతి రైస్ తొందరగా మనకి కుక్ అయిపోతుంది. ఈ వాటర్ బాగా మరిగాక వేసామంటే అవి కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట రైస్ అనేది. అందుకే నేను ఇలా వండేప్పుడు చేస్తాను. దమ్ బిర్యానీకి అయితే ఫస్ట్ రైస్ విడిగా, కర్రీ విడిగా వండేసుకొని ఒక లేయర్ కర్రీ, ఒక లేయర్ రైస్ అలా పెట్టుకుంటాను. ఇలా చూసారు కదా,
ఇవంతా కూడా ఒకసారి అంతా రైస్కి పట్టించేసి వాటర్ పోసేసుకొని 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను. చక్కగా బాయిల్ అయిపోతుందండి. మొత్తం కూడా ఒక మెతుక్కి ఒకటి అంటుకోకుండా చక్కగా వస్తుంది. మీకు కావాలంటే ఈ స్టేజ్లో నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదా దించిన తర్వాత కూడా 1 స్పూన్ గీ నిమ్మకాయ వేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఒకసారి ఈ టైంలో వేస్తే వాటర్తో పాటు రైస్ కూడా పడుతుంది. అదే మనం రైస్ అయిపోయే టైంలో, కుకింగ్ అయిపోయే టైంలో సాల్ట్ వేస్తే సరిగా పట్టదండి. అందుకని ఉప్పు కారాలన్నీ ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టి క్లోజ్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, బిర్యానీ అయితే చక్కగా పొలుగ్గా రెడీ అయిపోయింది. దీన్ని మనం పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, ఏదైనా రైతాతో, గోంగూర చట్నీ, ఎనీ కర్రీతోటైతే, నాన్ వెజ్తో తినచ్చు, వెజిటేరియన్తో తినచ్చు. వెజిటేరియన్ వాళ్ళకైతే ఇది ప్రోటీన్ మీట్ పండగ లాంటిదండి. చాలా బాగుంటుందన్నమాట. అసలు పనసకాయ దాంతో చేద్దామనుకున్నా, ఈసారి చిన్న సైజు కాయ ఏదైనా దొరికితే, ఉన్న దాంట్లో చిన్నది తీసుకున్నా కూడా అది పండిపోయిందండి. కానీ ఏమీ మేము ఫీల్ అవ్వలేదన్నమాట. చాలా చక్కగా మాకు తినటానికి కూడా పనసకాయ ఇష్టం కాబట్టి చక్కగా తినటానికి యూజ్ అయింది. పన్నీర్ కర్రీ కూడా చేసేసుకుంటున్నాను. తర్వాత రైతా కూడా రెడీ అయిపోయింది. కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక భోజనం చేసేసి షాపింగ్కి వెళ్దాం అనుకున్నామండి. ఎందుకంటే మాకు ఈ టైంలో స్టార్టింగ్ అవుతుంటాయి కదా, స్కూల్స్, కాలేజ్లు, సమ్మర్ హాలిడేస్ నుంచి వస్తూ ఉంటారు. ఆ టైంలో కొంచెం మనకి ఎక్స్ట్రా ఐటమ్స్ అవన్నీ యాడ్ అవుతుంటాయి షాపింగ్ మాల్స్లో. అంటే కొత్త ఐటమ్స్, న్యూ స్టాక్, రీసేల్ కూడా, ఓల్డ్ స్టాక్ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. అన్నీ కూడా క్లోజ్ చేసేసి ఓల్డ్ స్టాక్ అంతా కూడా రీస్టాక్ చేస్తున్నారండి. కొత్త ఐటమ్స్ అన్నీ కూడా ర్యాక్స్ ఫుల్గా పెట్టేశారనమాట. పాతవన్నీ కూడా కింద వేసేసి అవి కొంచెం తక్కువ కాస్ట్కి అట్లాగా, ఏదైనా డేట్ అయిపోయినవి ఆ ఫుడ్ ఐటమ్స్ అవి అయితే తీసుకోకూడదండి మనం. కొంతమంది హోటల్ వాళ్ళు అలా తీసుకుంటూ ఉంటున్నారు. బట్ మనకేంటంటే కొత్త ఐటమ్స్ ఈ టైంలో స్టాక్ రీస్టాక్ అవుతుందన్నమాట. ఓల్డ్ స్టాక్ అంతా మార్చేసి న్యూ స్టాక్ పెడుతూ ఉంటారు. ఆ టైంలో మనం వెళ్ళామంటే చక్కగా కొత్త మోడల్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. క్యారేజ్ బాక్సుల దగ్గర నుంచి గ్లాస్ ఐటమ్స్ కానీ, కప్స్ కానీ, ప్లేట్స్, పిల్లలకి జ్యూస్ బాటిల్స్, ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. చక్కగా అంతా కూడా సర్దేశారు. మామూలుగా అయితే సమ్మర్లో వెళ్ళినప్పుడు ఏం లేవన్నమాట, ఎప్పుడు చూసేవే ఉన్నాయి. తర్వాత కొత్త కొన్ని షార్ట్స్ ఇవన్నీ కూడా మంచిగా అనిపించాయి అన్నమాట. కాటన్వి కొన్ని లేనివన్నీ తీసుకున్నాము. ఈ మధ్య డీమార్ట్కి అది వెళ్ళి ప్రొవిజన్స్ అన్నీ తెచ్చుకున్నాం కదా, కొంచెం ఏదైనా ఫ్యాన్సీ ఐటమ్స్ అక్కడ దొరకనివి ఏవైనా ఫ్రూట్స్ ఇలా తీసుకుందామనేసి వచ్చాము. టీషర్ట్స్, ప్యాంట్స్, ఆ తర్వాత షార్ట్స్ ఇవన్నీ కూడా. క్లాత్స్ కొనుక్కున్నామండి. ఇక్కడ క్లాత్స్ బాగున్నాయన్నమాట జియోలో. టాప్స్ కానీ, నైట్ వేరు, ఇలా డైలీ వేసుకునేవి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్గా. కొన్ని అయితే తీసుకున్నామండి. ఎందుకంటే సమ్మర్ సీజన్ అంతా అయిపోయింది. కొన్ని బట్టలు పాడైపోతుంటాయి, కొన్ని ఫంక్షన్స్ అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొత్తగా ఏదైనా 1-2 ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొన్ని అయితే మనం యాడ్ చేసుకున్నామంటే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఒక్కసారి బల్క్లో తీసుకోవాలన్నా కూడా అన్నీ కూడా మనం కొనటానికి మనకి మనసు ఒప్పదు. ఒకసారి ఉన్న మోడల్ ఒకసారి ఉండదన్నమాట. ఎప్పుడైనా మనం ఐటమ్స్ తీసుకునేప్పుడు బట్టలు అలా ఒకేసారి తీసుకున్నామంటే అవే మోడల్స్ వస్తాయన్నమాట. అందరూ కూడా అలానే వేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి 2 టాప్స్ కానీ అలా మనం తీసుకున్నామంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకొక మోడల్ వస్తుంది. వేసినవి వేసామన్న ఫీలింగ్ ఉండదు. కొత్తవి మన వేసుకునే వాటిలో యాడ్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చి బెల్లం కలాకండ్ అండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్